హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన డే వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ రోజైతే మా గ్రామంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అయితే ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలు వచ్చేసి యాదవ సంఘం భవనంలో అయితే ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో దాంట్లో నిర్వహించారు. సో ఇదైతే మనం వీడియో చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరూ చిన్నలు, పెద్దలు చాలా వరకైతే వచ్చారు. సో, వాళ్ళు డిఫరెంట్ ముగ్గులు అయితే వేయడం జరిగింది. నేను ప్రతి ఒక్కటి వీడియో క్యాప్చర్ చేశాను. ప్రతి ఒక్కళ్ళ ముగ్గు ఏ విధంగా ఉందో కూడా మీరు కూడా చూసి చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే. విన్నర్స్‌ని కూడా అనౌన్స్ చేశారు. అది కూడా నేను చెప్తాను. మార్నింగ్ 10:00 అయితే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. సో, అప్పుడే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారనమాట ముగ్గులు. కొంతమంది స్టార్ట్ అయినాయి. కొంతమంది ఏమో హాఫ్ ఆఫ్ ద వర్క్ అయితే కంప్లీట్ చేశారు. ఒక్కొక్కరిది నేను ఇట్లా తీసుకుంటూ వెళ్ళాను వీడియో. సంక్రాంతి పండగకి అందరూ వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం అనేది కామన్‌గా జరుగుతుంది. కానీ ఇలా ఈ విధంగా ఒక వేదికగా ముగ్గులు వేసి పోటీ అనేది నిర్వహించడం అనేది దాంట్లో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. టోటల్‌గా అయితే 24 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. సో, ప్రతి ఒక్క పార్టిసిపేట్ యొక్క ముగ్గునైతే మేము వీడియో తీయడం జరిగింది. సో, ఇప్పుడైతే అందరూ కలర్స్ నింపుతున్నారు. ఆల్మోస్ట్ కొంతమంది కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. కొంతమంది స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నారు. అయితే ఈ పోటీకి ఒక 1 అవర్ టైం అయితే కేటాయించడం జరిగింది. అంటే ఒక గంట సేపు. ఒక గంట సేపట్లో ఎవరైతే ముగ్గుని తొందరగా కంప్లీట్ చేస్తారో, సో, దాని ప్రకారం మనం విన్నర్స్ అనేది అనౌన్స్ చేస్తాము. సో, ఇక్కడ కలర్స్ ఫిల్ చేసే విధానం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తున్నారు. కొంతమంది టూల్స్ వాడుతున్నారు. అంటే నేను చూసింది చెప్తున్నాను ఇక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన టూల్స్ తోటైతే ఫిల్ చేశారు కలర్స్‌ని. కొంతమంది చేతులతో వేశారు. కొంతమంది వేరే పరికరాలతోటి కూడా వేశారు. పోటీ స్టార్ట్ అయ్యి ఇప్పటికైతే హాఫ్ ఆఫ్ ద టైం అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పటికి ఆల్మోస్ట్ అందరిది హాఫ్ ఆఫ్ ద వర్క్ అయితే అయిపోయింది. సో, చాలామంది కంప్లీట్ చేస్తారు. టైంలోనైతే కంప్లీట్ చేస్తున్నారు.
ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికైతే పార్టిసిపెంట్ ప్రైజ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అంటే పార్టిసిపేట్ చేయడమే ఒక గొప్పతనంగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది పార్టిసిపేట్ చేయడానికి కూడా భయపడుతుంటారు. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే విన్నర్ ఉన్నారో విన్నర్‌కి కూడా ప్రైజ్ అనేది అనౌన్స్ చేశారు. ఫస్ట్ విన్నర్‌కి వచ్చేసి రూ. 1500 అమౌంట్, అండ్ సెకండ్ విన్నర్‌కి రూ. 1000 అమౌంట్, అండ్ థర్డ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో రూ. 500 అమౌంట్ అనేది ఇచ్చారు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ వీడియో కూడా దీంట్లో ఉంది. రెండవ విజేతగా 13వ స్నేహ లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా రూ. 1500 బహుమతిగా ఇవ్వబడుతుంది. వీళ్ళు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అనమాట. ఫస్ట్ ప్రైజ్ విన్నర్‌కి రూ. 1500 అయితే ఇచ్చారు. అండ్ సెకండ్ విన్నర్ వీళ్ళు. సో సెకండ్ విన్నర్‌కి రూ. 1000 అమౌంట్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు వచ్చేసి థర్డ్ విన్నర్‌కి రూ. 500 అయితే అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు 26th జనవరి బాయ్స్ కోసం కబడ్డీ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. సో కబడ్డీ పోటీల కోసం ఇప్పుడే సిద్ధంగా ఉండమని అయితే ఈ కార్యక్రమంలో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ మరొకసారి శుభాభివందనలు. పాల్గొన్నందుకు చాలా బాగా